మనం 5G ప్రపంచంలో ఉన్నాం. ఏఐ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. చాట్ జీపీటీని స్కూల్ పిల్లలు సైతం వాడేస్తున్నారు. యానిమేషన్ అరచేతుల్లోకి వచ్చేసింది. ఇలాంటి ట్రెండ్లో విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో దర్శకులు జాగ్రత్త తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇటీవలే విడుదలైన వార్ 2 VFX మీద పెద్ద ఎత్తున నెగిటివ్ ఫీడ్బ్యాక్ వినిపిస్తోంది. ట్రైన్ ఎపిసోడ్ విమానం మీద ఇద్దరు హీరోల విన్యాసాలు, జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రో వగైరాలు ట్రోలింగ్ మెటీరియల్గా మారాయి. గత నెల హరిహర వీరమల్లు ఇదే సమస్య వచ్చింది. విమర్శలను తట్టుకోలేక టీం 3 రోజులకే కొన్ని సన్నివేశాలను మార్చినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. సోషల్ మీడియా జమానాలో ఏదైనా ముందుగా చెక్ చేసుకోవాలి, లేదంటే డ్యామేజ్ తప్పదు. విశ్వంబర టీజర్ మీద వచ్చిన విమర్శలు ఏకంగా సినిమా విడుదలను నెల రోజుల తరబడి ఆపేశాయి. ఇప్పటికీ రిలీజ్ డేట్ మీద క్లారిటీ లేదు. కన్నప్పాని ఆలస్యంగా రిలీజ్ చేయడానికి కారణం గ్రాఫిక్స్ టీం చేసిన మోసమేనని మంచు విష్ణు ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం కూడా చూసాం. ఆదిపురుష్ టైంలో దర్శకుడు ఓమ్రావ్ దారుణమైన ట్రోలింగ్ చవి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. రామాయణంని అవమానకర రీతిలో తెరకెక్కించారని విమర్శలు విరుచుకుపడ్డాయి. ఇలా క్లారిటీ లేకపోవడం వల్ల చేదు అనుభవాలు ఎదుర్కొంటున్న డైరెక్టర్ల లిస్టు పెరిగిపోతుంది. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం టెక్నాలజీ అందుబాటులో లేని సమయంలో అమ్మోరు, అరుంధతి, అంశు లాంటి సినిమాల ద్వారా కోడి రామకృష్ణ అద్భుతాలు చేసి చూపించారు. కానీ ఇప్పుడు సాంకేతికంగా ఇంత అభివృద్ధి చెందిన తర్వాత కూడా బ్యాడ్ అవుట్పుట్ ఇస్తున్న వాళ్ళను ఏమనాలి? హనుమాన్కు 100 కోట్లు ఖర్చు కాలేదు, కానీ ప్రేక్షకులు ఎగబడి చూశారు. కలెక్షన్ల సునామీ వచ్చి పడ్డాయి. కార్తికేయ 2 తీసింది పరిమిత బడ్జెట్లోనే ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అయింది. ఇటీవలే వచ్చిన యానిమేషన్ మూవీ మహా అవతార్ నరసింహ 20 రోజుల తర్వాత విపరీతమైన కాంపిటీషన్లోనూ హౌస్ఫుల్ పెడుతోంది. దేంట్లోనూ స్టార్ కాస్టింగ్ లేరు. అందరూ మీడియం రేంజ్ హీరోలే. ఆడియన్స్ అదేమీ పట్టించుకోలేదు. తమ టికెట్కు న్యాయం చేకూరిస్తే చాలు బ్రహ్మరథం పట్టేస్తూ ఉంటారు ఎప్పుడైనా మన ఆడియన్స్. భవిష్యత్ సినిమా మీద VFX తీవ్ర ప్రభావం చూపిస్తోంది. హాలీవుడ్ స్థాయిలో జనాలు ఫిల్మ్ మేకర్స్ మీద అంచనాలు పెంచేసుకున్నారు. రాజమౌళి బాహుబలి, త్రిపురార్లు జపాన్ లాంటి దేశాల్లోనూ రికార్డ్ స్థాయి సృష్టించాయి. జేమ్స్ కెమెరాన్, స్టీవెన్ స్పిల్లర్ అలాంటి లెజెండరీ ఫిల్మ్ మేకర్స్ జక్కనని మెచ్చుకున్నారు. అలాంటి స్టాండర్డ్స్ అందరూ అందిపుచ్చుకోవాలి. కాంతారాలో రిషబ్ శెట్టి అలాంటి ప్రయత్నాల్లోనే ఉన్నారు. జై హనుమాన్తో ప్రశాంత్ వర్మ ఏకంగా ఫారిన్ కంపెనీలను ఛాలెంజ్ చేస్తానని చెప్తున్నాడు. ఫ్యూచర్ మీద కొత్త తరం కలిగిస్తున్న ఆశలివి. రాబోయే రోజుల్లో ఎన్నో పాన్ ఇండియా మూవీస్ VFX మీద ఆధారపడినవే. ప్రభాస్ ది రాజాసాబ్లో సింహం భాగం ఖర్చు గ్రాఫిక్స్ మీదే పెడుతున్నారు. ఫౌజీ కూడా ఇదే కోవలోకి వస్తుంది. అఖండ 2లో VFXకి చాలా ప్రాధాన్యం ఉండబోతుంది. స్వయంభూ విశ్వంబర, మిరాయి, మహేష్ బాబు 29, కాంతారా చాప్టర్ 1, అల్లు అర్జున్ అట్లీ మూవీ, జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో, నాని పారడైజ్ వగైరాలన్నీ 100 కోట్ల బడ్జెట్లో విజువల్ ఎఫెక్ట్స్ పై ఆధారపడినవే. ప్రతిదీ శల్య పరీక్షకు గురవుతున్న వాతావరణంలో ఇవన్నీ బెస్ట్ అవుట్పుట్ ఇస్తే తప్ప బాక్సాఫీస్ వద్ద గెలవలేవు. ఇది విఠలాచార్య కాలం కాదు. కెమెరా కనుకట్టుతో ప్రేక్షకులను కట్టిపడేయడానికి కొన్ని వేల మంది సూక్ష్మ దృష్టితో కష్టపడితే తప్ప తెర మీద దర్శకుడు కన్న కళ నెరవేరుతూ. దానికి డబ్బుంటే సరిపోదు, విజన్ కావాలి. థియేటర్కి వచ్చే వాళ్లను సంభ్రమాశ్చర్యాలకు గురి చేయాలనే తపన ఉండాలి. అలా అయితేనే విజువల్స్ వండర్స్ సాధ్యమవుతాయి. యానిమేషన్లు, AIలు విసిరబోయే సరికొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు ఫిల్మ్ మేకర్స్ సిద్ధమవ్వాలి. తమను తాము అప్డేట్ చేసుకుంటూ దూసుకుపోవాలి. అప్పుడే రాజమౌళి ధీటుగా చరిత్రలో నిలిచిపోయే సినిమాలు ఇవ్వచ్చు.